నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి అధికారుల కసరత్తు. 60,000 ఖాళీలను గుర్తించిన కమిటీ. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం. ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారంపై నేడు కీలక భేటీ. రేట్ల పెంపు అంశంపై సీఎం జగన్తో చర్చించనున్న చిత్ర ప్రముఖులు. ఉత్తరప్రదేశ్లో 58 స్థానాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం. 623 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న 2.27 కోట్ల ఓటర్లు. 5 రాష్ట్రాల్లో భాజపా గెలుపు తథ్యమన్న ప్రధాని మోదీ. రైతుల మేలు, దేశం బాగు కోసమే సాగు చట్టాలు రద్దు చేశామని స్పష్టీకరణ. ప్రాంతీయ ఆకాంక్షలతోనే దేశాభివృద్ధి సాధ్యమన్న ప్రధాని. వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాలకు అండగా ఉంటున్నామని వెల్లడి. చట్టసభ సభ్యులపై కేసుల్లో సత్వర విచారణ కోరుతూ వ్యాజ్యం. అత్యవసర పరిశీలనకు సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ అంగీకారం. హిజాబ్ వివాదంపై భారత రాయబారికి పాక్ సమన్లు. అంతర్గత వివాదంపై మీ జోక్యమేంటంటూ దాయాదిపై రాజకీయ పక్షాల మండిపాటు. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ దిశగా కసరత్తు జరుగుతోంది. ఖాళీల భర్తీ కోసం అవసరమైన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి శేషాద్రి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దాదాపు 60,000 ఖాళీలు గుర్తించారు. మరోవైపు కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. స్పౌస్ కేసులు, అభ్యంతరాలకు సంబంధించిన అప్పీళ్ల ప్రక్రియ తుది దశలో ఉంది. కొత్త స్థానికత ఆధారంగా జిల్లా, జోనల్, బహుళ జోనల్ క్యాడర్లోని ఖాళీలపై స్పష్టత వచ్చింది. పోస్టింగ్ల ప్రక్రియ పూర్తయినందున ఆయా జిల్లాల్లో ఉన్న ఖాళీల సమాచారం సర్కారు చేతికి అందింది. అన్ని జిల్లాల్లోనూ ఖాళీలు ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. కమిటీ అందుబాటులో ఉన్న అన్ని ఖాళీల జాబితాను మంత్రివర్గానికి సమర్పించనుంది. వాటికి సంబంధించిన అంశాలు, భర్తీ విషయమై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అందుకు అనుగుణంగా నెలాఖరులుగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో నూతనంగా నిర్మించిన మరో 2 కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని ప్రారంభించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నూతన భవన సముదాయాలు నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్ని ఉపయోగంలోకి రాగా మరో 6 జిల్లాల్లో సిద్ధంగా ఉన్నాయి. జనగామలో ఈ సముదాయం, తెరాస జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ రేపు ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. శనివారం భువనగిరిలో కలెక్టరేట్ భవనాలను, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొత్తగా కట్టిన ప్రెసిడెన్షియల్ సూట్ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేసినట్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి గాని, చీఫ్ ఇంజనీర్ గాని రాతపూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేయాలని చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిమిత్తం చెరువుల్లో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు, పనులు చేపడుతున్నారంటూ ఇదివరకే పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఎన్జీటీ జ్యుడిషియల్ సభ్యులు జస్టిస్ కె రామకృష్ణన్, జస్టిస్ కె సత్యగోపాల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు వినిపించేందుకు గడువు కావాలని తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ జె రామచంద్రరావు కోరగా ధర్మాసనం అనుమతించింది. తమ ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించలేదని, ఎలాంటి అనుమతులు పొందలేదన్న ధర్మాసనం పనులు కొనసాగిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రాతపూర్వకంగా ఈ నెల 14లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తుది విచారణ నిమిత్తం 17కి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరల వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్తో నేడు సినీ ప్రముఖులు చర్చించనున్నారు. కోవిడ్తో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న వేళ టికెట్ రేట్లు పెంచాలని కోరనున్నారు. అలాగే సినిమా పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలవాలని విన్నవించే అవకాశం ఉంది. అయితే సినీ పరిశ్రమ సమస్యలపై కొందరు హీరోలతో మాత్రమే చర్చించడం సరైన విధానం కాదనే విమర్శలు వస్తున్నాయి.
తెలుగు సినీ రంగ ప్రముఖులు ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్ను కలవనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున సహా పలువురు హీరోలు ఈ భేటీలో పాల్గొనే అవకాశముంది. సీఎం సారథ్యాన జరిగే ఈ సమావేశంలో మంత్రి పేర్ని నానితో ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. నిర్మాతలు నష్టపోకుండా టికెట్ల ధరలు పెంచాలని పరిశ్రమ ప్రముఖులు కోరనున్నారు. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ కూడా టికెట్ ధరలు పెంచాలని ప్రాథమికంగా సిఫారసు చేసినట్లు సమాచారం. పరిశ్రమ ప్రతిపాదనలు, కమిటీ సిఫారసులపై సినీ ప్రముఖులతో సీఎం జగన్ చర్చించనున్నారు. ఎంతమేర టికెట్లు పెంచాలనే దానిపై అభిప్రాయాలు తీసుకుంటారని తెలిసింది. చిత్ర పరిశ్రమకు ప్రభుత్వ సాయం పైన సీఎంతో సినీ ప్రముఖులు చర్చిస్తారని సమాచారం. కోవిడ్ లాక్డౌన్ కారణంగా థియేటర్ల మూసివేత, 50% సీటింగ్ సహా వివిధ రకాల ఆంక్షలతో రాబడి అంతంత మాత్రమేనని యజమానులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో థియేటర్ల యజమానులకు కరెంట్ బిల్లుల రాయితీ సహా సినీ కార్మికులకు సాయం పైన చర్చించనున్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు అవార్డులు ఇవ్వడం, ఇతరత్రా తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇవాళ పరిశ్రమ ప్రముఖులతో సమావేశం ఉండటం, అలాగే టికెట్ రేట్ల పిటిషన్ హైకోర్టులో విచారణకు వస్తున్నందున బుధవారం సీఎంతో మంత్రి పేర్ని నాని సమావేశమై చర్చించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొద్దిమంది పెద్దలు వచ్చి ముఖ్యమంత్రి గారిని వాళ్ళ సమస్యల గురించి పరిష్కారం ఏం కోరుకుంటున్నారు అని కూడా మాట్లాడటానికి వస్తున్నారు. ఖచ్చితంగా కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆలోచన, చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పిన తర్వాత, చిరంజీవి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా గౌరవం ఉంది, ఆప్యాయత ఉన్నాయి. ఆ మాట చెప్పి ఒకవేళ చిరంజీవి గారిని ఆషామాషికి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా రేపు కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక ఆలోచన ఆయనకు షేర్ చేయడం జరుగుతుంది. జరగకుండా ఎట్లా ఉంటుంది? సినీ పరిశ్రమ సమస్యలపై కేవలం కొందరితోనే చర్చించడం సరికాదని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. Film Producers Council, Film Chamber of Commerce are recognized by both the governments. ఆ రెండు అసోసియేషన్లతోనే పిలిచి మాట్లాడాలి. దాంతోపాటు పెద్ద ఇప్పుడు దాసనారాయణరావు గారు వెళ్ళి రోజు కూడా ముందు వెళ్ళి వీళ్ళు ఉన్నారు అని మాట్లాడితే పెద్ద మనిషి కాబట్టి ఆయన మిగిలిన దాని తర్వాత చేసేవాడు. ముందు వీళ్ళని గౌరవించి వాళ్ళు జరుగుతుండేది. వాళ్ళు కూడా గవర్నమెంట్స్ కూడా వాళ్ళని కూడా పిలిచేవారు. చిరంజీవి గారితో పాటు వాళ్ళని కూడా పిలిస్తే వీళ్ళు వెళ్తారు. అంతే తప్ప పాపం చిరంజీవి గారిని ఆయన పిలిస్తే ఆయన కాదు నేను అందరం తీసుకొస్తాను ఆయన చెప్పలేరు కదా. తెలుగు సినీ ఛాంబర్కు సంబంధం లేకుండా, నిర్మాతల మండలికి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. ఛాంబర్లు మా సంస్థను పిలిచి సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని సూచించారు. ఉద్యోగుల సమస్యలు తీర్చడం చేతగాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపక్షాలపై మాటల దాడి చేస్తే ఉపయోగమేంటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తాను ప్రజలకు మాత్రమే దత్తపుత్రునని, ప్రభుత్వం ఏం చేసినా డూడు బసవనలా తలూపడం తన చేత కాదని స్పష్టం చేశారు. బాధ్యత గల రాజకీయ పార్టీగా ఉద్యోగులకు మద్దతిస్తే రెచ్చగొట్టారని ఆరోపించడం పద్ధతి కాదన్నారు. పీఆర్సీ అమలుపై ఉద్యోగులు నిరసన తెలిపితే జనసేనపై విమర్శలు చేయటం సరికాదన్నారు. ఉద్యోగుల సమస్య విపక్షాలు సృష్టించింది కాదన్న పవన్, వైకాపా ప్రభుత్వమే వారిలో ఆశలు కల్పించిందని తెలిపారు. తెలుగు ప్రజల అభివృద్ధి, శ్రేయస్సును కాంక్షిస్తూ అనుష్టుప్ నారసింహ దర్శన యాత్ర సంకల్పించామని తెలిపారు. మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయని పవన్ తెలిపారు. సమస్యని మేము క్రియేట్ చేయలేదు, మేము సృష్టించింది కాదు, విపక్షాలు సృష్టించింది కాదు. ఎన్నికల సమయంలో వచ్చిన వారం రోజుల్లోగా మేము కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తాం, జీతాలు పెంచుతాం అని చాలా ఆశలు కల్పించారు. వారికి రావాల్సిన విధానంలోనే వాళ్ళు అడుగుతున్నారు. అంటే వైసీపీ నాయకులకు కానీ వారికి ప్రభుత్వానికి కానీ ఉన్నది ఏంటంటే, మిమ్మల్ని ఎవరు ఏం అనకూడదు, మీరు ఏం చేసినా సరే డూడు బసవనలా తలూపేసి వెళ్ళిపోవాలి ముందుకి. అలా కాదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దగ్గర నుంచి ఈరోజు నల్ల బ్యాడ్జీలు కట్టుకున్న టీచర్ల దాకా అందరూ మీకు శత్రువులుగానే కనిపిస్తారు. మీకు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో అక్రమ మైనింగ్ ఆపాలంటూ తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. దాదాపు 100 అడుగుల లోతు వరకు తవ్వి మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదంటూ ఆయన దీక్ష చేపట్టారు. క్వారీ ప్రాంతాన్ని పరిశీలించిన ధూళిపాల నరేంద్ర అక్కడి బైఠాయించారు. రాత్రి మైనింగ్ ప్రాంతంలోనే నిద్రించారు. అటు నరేంద్ర దీక్షకు సంఘీభావంగా తెలుగుదేశం రాష్ట్ర నేతల బృందం నేడు సుద్దపల్లిలో పర్యటించనుంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సుద్దపల్లిలో మైనింగ్ వ్యవహారాలపై ఆందోళన చేసిన జగన్ ఇప్పుడు తమ పార్టీ నేతలు చేస్తున్న అక్రమ తవ్వకాలపై ఏం సమాధానం చెబుతారని ధూళిపాల ప్రశ్నించారు.
జియాలజిస్ట్ ఇంకెవరో ఒకళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేమేదో నోటీసులు ఇచ్చాం, పెనాల్టీలు వేసామని చెప్తా ఉన్నారు. మేము కోరింది ఏంటంటే ఏడీ గారిని రమ్మనండి, ఈ ప్రాంతంలో జరిగిన అక్రమ మైనింగ్ని మేము చూపెడతాం. మేము ఒకే ఒకటి కోరుతా ఉంది, ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ వాళ్ళ అభిమతం ఏంటంటే ఈ గ్రామం చుట్టుపక్కల మైనింగ్ జరగకూడదు. ఎందుకంటే గతంలో గ్రామాన్ని అనుకున్న గుంటల్లో పడి 4 పిల్లలు చనిపోయారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించే వరకు మా నిరసన కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన తీరుపై ఆందోళనల పర్వం కొనసాగుతోంది. జిల్లాల విభజన శాస్త్రీయంగా లేదని, ప్రజల అవసరాలకు తగ్గట్లుగా విభజన ఉండాలని అఖిల పక్షాలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు, కర్నూలు జిల్లా ఆదోని కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని నిరసనలు కొనసాగుతున్నాయి. పాణ్యం, గడివేముల మండలాలను కర్నూలులో కాకుండా నంద్యాలలోనే కలపాలని మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరిత, భూమా బ్రహ్మానందరెడ్డి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వనితా క్లబ్ ఆధ్వర్యంలో మహిళలు నల్ల చీరలు ధరించి రిలే దీక్ష చేపట్టారు. మోకాళ్లపై కూర్చొని ఆందోళన నిర్వహించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలంటూ ఐపోలవరం మండలం పరిధిలో అన్ని పార్టీల నాయకులు నిరసన దీక్ష చేశారు. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలంటూ తెలుగుదేశం ఆధ్వర్యాన బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా కైకలూరును మచిలీపట్నంలో కలపాలనే డిమాండ్ ప్రజలు నిరసన దీక్ష చేపట్టారు. దేశంలోనే రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. యూపీలో మొత్తం 403 స్థానాలు ఉండగా ఈ విడతలో పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఈ స్థానాల్లో 623 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 2,27,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఈ విడత పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో 9 మంది మంత్రులు బరిలో ఉన్నారు. 2017 ఏడాది జరిగిన ఎన్నికల్లో ఇక్కడి 58 స్థానాల్లో భాజపా ఏకంగా 53 స్థానాలు గెలవగా సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ రెండేసి, రాష్ట్రీయ లోక్దళ్ ఓ చోట గెలిచాయి. 3 సాగు చట్టాలకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు జరగడం, ఈ ఆందోళనలకు నేతృత్వం వహించిన జాట్ వర్గీయుల ప్రభావం పశ్చిమ యూపీలో ఎక్కువగా ఉన్నందున ఇప్పుడు ఎలాంటి ఫలితం రానుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. శాసనసభ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు తథ్యమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తమ పార్టీ వైపే ఉన్నారని అన్నారు. యువత రాజకీయాల్లో రాకుండా వారసత్వ రాజకీయాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. రైతుల మేలు కోసమే సాగు చట్టాలు తెచ్చామని, అయితే దేశ హితం కోసమే వాటిని రద్దు చేసినట్లు ఏఎన్ఐకి ఇచ్చిన ముఖాముఖిలో ప్రధాని మోదీ తెలిపారు. प्रधानमंत्री जी, एएनआई के साथ बात करने के लिए धन्यवाद। नमस्कार। 5 राज्यों में चुनाव शुरू हो रहे हैं, तो आपने जमकर कैंपेनिंग की है, तो आपको कहीं पर लगा कि बीजेपी के खिलाफ कोई एंटी इनकम्बेंसी सेंटिमेंट या कुछ ऐसे वेव कुछ लगा आपको? वैसे चुनाव घोषित होने के बाद मैं किसी राज्य का दौरा नहीं कर पाया हूँ, क्योंकि इलेक्शन कमीशन ने कुछ मर्यादाएं रखी थी और मेरा प्रयास रहता है कि मैं मर्यादाओं का पालन करूँ। लेकिन वर्चुअली मुझे बीच बीच में कार्यकर्ताओं से बातचीत करने का अवसर मिला है। चुनाव का समय हो या न हो, भारतीय जनता पार्टी संगठन में हो या सरकार में हो, हम हमेशा जनता जनार्दन की सेवा में लगे रहते हैं। और मैं इस चुनाव में भी सभी राज्यों में देख रहा हूँ कि भारतीय जनता पार्टी के प्रति लहर है। भारी बहुमत से भारतीय जनता पार्टी जीतेगी और भारतीय जनता पार्टी को सेवा करने का मौका इन सभी 5 राज्यों की जनता देगी। पर जैसे जैसे लखीमपुर खेरी का इंसिडेंट हुआ था और वो टेनी अभी भी ही स्टिल एन इम्पॉर्टेंट पर्सन बीजेपी के लिए, तो ऐसे कई इंसिडेंट्स हैं, उसको लेकर वहाँ पर जो समाजवादी पार्टी है इट हैज़ बीन सक्सेसफुल इन सेइंग कि अगर कोई बीजेपी के साथ है तो वो वाइट वॉश हो जाते हैं उनके सारे क्राइम्स। मैं यही तो कह रहा हूँ कि सुप्रीम कोर्ट जो कमेटी बनाना चाहती थी, राज्य सरकार ने सहमति दी। सुप्रीम कोर्ट जिस जज के नेतृत्व में तपास करना चाहती थी, राज्य सरकार ने सहमति दी। राज्य सरकार ट्रांसपेरेंसी से काम कर रही है, तभी तो सुप्रीम कोर्ट की इच्छा के अनुसार सारे निर्णय करती है। आप विविधता की रिस्पेक्ट के बारे में बात करते हैं, लेकिन राहुल गांधी, स्टैलिन, केसीआर, महबूबा, ममता सब कहते हैं कि आपकी पार्टी जो है उस विविधता को रिस्पेक्ट नहीं करती, इसलिए चाहे बंगाल हो या आंध्रा, तमिलनाडु, केरला और कश्मीर, इन सभी राज्यों में बीजेपी कहीं घुस भी नहीं सकती है, सरकार बना नहीं सकती है, क्योंकि एक सेंट्रिस्ट, एक स्ट्रॉन्ग व्यू पॉइंट वाली पार्टी है जो रीजनल एस्पिरेशंस को नहीं समझती। पहली बात ऐसी है कि भारतीय जनता पार्टी एक ऐसी पार्टी है जिसका ये मत है कि
देश के विकास के लिए हमें रीजनल एस्पिरेशंस को एड्रेस करना ही चाहिए। और देश में मैं पहला मुख्यमंत्री हूं जो इतने लंबे समय तक राज्य का मुख्यमंत्री रह करके आया हूं, और इसलिए राज्य के एस्पिरेशंस क्या होते हैं, राज्य की आवश्यकताएं क्या होती हैं, इसका मुझे भली भांति समझ है। इस देश की शक्ति को उभारना, इस देश के हर राज्य को प्रोत्साहन मिलना, यही हमारा काम होता है। और इसलिए तो मैं हर एक को साथ लेकर के चलने का प्रयास करता हूं, और मैं मानता हूं वही रास्ता है। हम विविधता में एकता के दर्शन करते हैं, लेकिन आज दुर्भाग्य से कुछ नेता अपने निजी स्वार्थ के लिए विविधता को एक दूसरे के साथ विरोध के लिए सीड्स के रूप में उपयोग कर रहे हैं। ये बहुत बड़ा दुर्भाग्य है। ये पहला चुनाव है किसान कानून वापस लेने के बाद चुनाव। जब आपने देश के नाम संदेश किया तो उस टाइम आपने कहा कि ये चुनाव से संबंधित डिसीजन नहीं था, लेकिन आपके समर्थक भी, प्रधानमंत्री जी शायद कन्विंस नहीं कर पाए किसानों को। तो क्या आप इसको एक व्यक्तिगत रूप में आप इसको एक हार मानते हैं? किसानों के दिल जीतने के लिए निकला हुआ इंसान हूं। मैं छोटे किसानों का दर्द समझता हूं, और मैंने हमेशा उनके दिल जीतने का प्रयास किया है, और हिंदुस्तान भर के किसानों का मैंने दिल जीता भी है, मेरा साथ दिया है, समर्थन किया है। लेकिन मैंने कहा था, उस दिन भी कहा था टीवी में, कि मैंने किसानों की भलाई के लिए कदम उठाए, लेकिन आज देश के हित में मैं वापस कर रहा हूं। मैं समझता हूं इसको अधिक विस्तार मुझे करने की जरूरत नहीं है। बाद के घटनाक्रमों से पता चलेगा कि क्यों जरूरत पड़ी थी। కర్ణాటక కళాశాలలో చెలరేగిన హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు విస్తృత ధర్మాసనం నేడు విచారణ జరపనుంది. ఏకసభ్య ధర్మాసనం సిఫారసుతో 3 సభ్యులతో సీజే విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పు వచ్చే వరకు విద్యార్థుల యూనిఫామ్ విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఇటు దేశ అంతర్గత వ్యవహారంలో పాక్ తలదూర్చడంపై భారత్ మండిపడింది. కళాశాలలోకి హిజబ్ ధరించి రావడంపై ఆంక్షలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనం నేడు విచారించనుంది. సీజే జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీలతో కూడిన విస్తృత ధర్మాసనం పిటిషన్ను విచారించనుంది. హిజబ్ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ కృష్ణ దీక్షిత్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం దీనిని సీజే నేతృత్వంలోని ధర్మాసనానికి సిఫార్సు చేసిన నేపథ్యంలో ఫుల్ బెంచ్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల భవితవ్యం దృష్ట్యా మధ్యంతర తీర్పు ఇవ్వాలని పిటిషన్ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. కానీ రాజ్యాంగ నిబంధనలతో ముడిపడి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ అంశంపై మానవతా దృక్పథంతో తీర్పు ఇవ్వలేమని జస్టిస్ దీక్షిత్ అన్నారు. ఇటు న్యాయస్థానం తీర్పు వెలువరించేంత వరకు ఏకరూప దుస్తుల విధానంపై యథాతథ స్థితి కొనసాగించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. హిజబ్ వివాదంపై ఆచితూచి వ్యవహరిస్తోన్న ప్రభుత్వం మంత్రివర్గ భేటీలోనూ అంశాన్ని ప్రస్తావించినా ఎలాంటి తీర్మానాలు చేయలేదు. భారత్లో హిజబ్ వివాదంలో తలదూర్చిన పాకిస్తాన్ ఇస్లామాబాద్లోని భారత రాయబారిని పిలిచి ఈ విషయంపై ఖండన తెలిపింది. ముస్లిం బాలికలకు విద్య అందకుండా భారత్లో హక్కులు కాలరాస్తున్నారని వ్యాఖ్యానించింది. పాక్ వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ నేరాలు, అఘాయిత్యాల కేంద్రమైన పాక్ తమకు నీతులు చెప్పాల్సిన పని లేదని అన్నారు. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ కు గట్టి హెచ్చరికలు చేశారు. హిజబ్ వ్యవహారంపై పాక్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. భారత్ కు పాకిస్తాన్ ఉపదేశాలు అవసరం లేదని తేల్చి చెప్పారు. मलाला कोई हमला पाकिस्तान में हुआ, उसको वहां पर पढ़ना पड़ा। पाकिस्तान के संविधान के लिहाज से कोई गैर मुस्लिम वहां का वजीर आजम नहीं बन सकता। हम पाकिस्तान के लोगों से कहेंगे इधर मत देखो, तुमको तुम्हारे पास बलूचियों का प्रॉब्लम, तुम्हारे पास क्या क्या झगड़े हैं, तुम उसको देखो। ये देश मेरा, तुम्हारा नहीं, हमारे घर का मामला है। आप इसमें अपनी टांग या अपनी नाक मत अड़ाओ, जख्मी हो जाएंगी तुम्हारी टांग और नाक। హిజబ్ వివాదం అమాయకపు విద్యార్థుల మధ్య మత విద్వేషాలను పెంచుతోందని సినీ నటుడు మక్కల్ నీతి మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలో మొదలైన వివాదం తమిళనాడును తాకకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. ముస్లిం విద్యార్థినులు హిజబ్ ధరించడాన్ని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన 200 మంది విద్యార్థినులు సమర్థించారు. మహిళలకు వారి మతాన్ని ఆచరించే హక్కు ఉందని స్పష్టం చేశారు. ఇటు తీవ్ర వ్యతిరేకతల నడుమ మంగళవారం మాండ్యలో హిజబ్ కు అనుకూలంగా నినదించిన విద్యార్థినికి జమాయత్ ఉలేమా ఈ హింద్ సంస్థ 5 లక్షల నజరానా ప్రకటించింది.
కార్లపై ఎర్రబుగ్గను వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎర్రబుగ్గ, సైరన్ వినియోగంపై మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కార్లపై ఎర్రబుగ్గ వినియోగిస్తున్నారంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. కార్లపై ఎర్రబుగ్గ వినియోగాన్ని 2017లోనే నిషేధించిన కొందరు రాజకీయ నాయకులు, అధికారులు ఇప్పటికీ వాడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కార్లపై ఎర్రబుగ్గ పెట్టుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ వివరణను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశిస్తూ పిల్పై విచారణను ముగించింది. శంషాబాద్లోని ముచ్చింతల్లో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు మరో 19 దివ్య దేశాలకు ప్రాణ ప్రతిష్టాపన చేయనున్నారు. సమతామూర్తి కేంద్రం సన్నిధిలోని 108 దివ్య దేశాల్లో ఈ నెల 7న 32 వైష్ణవ ఆలయాల్లోని మూర్తులను ప్రతిష్ఠించగా నేడు 19 ఆలయాలకు దేవతామూర్తులను శాస్త్రోక్తంగా తీసుకురానున్నారు. యాగశాలలోని పుష్ప మండపంలో వైదిక సంస్కారాలు పూర్తయిన దేవతామూర్తులను శోభాయాత్రగా ఋత్వికులు దివ్య దేశాలకు తీసుకొస్తారు. ఉత్సవాల్లో భాగంగా యాగశాలలో లక్ష్మీనారాయణ మహాయజ్ఞం కొనసాగనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న రాజ్నాథ్ రాత్రి 8 గంటల వరకు జీవాశ్రమంలోనే గడపనున్నారు. చట్టసభ సభ్యులపై నమోదైన క్రిమినల్ కేసులో విచారణను వేగవంతం చేయాలంటూ దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా పరిశీలించేందుకు సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. సీనియర్ న్యాయవాది, కోర్టు సహాయకులు విజయ్ హన్సారియా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై నమోదైన కేసుల వివరాలతో కూడిన తాజా నివేదికను దీనికి జత చేశారు. వీటిని పరిష్కరించేందుకు తక్షణ కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నారు. సిబిఐ తదితర ఏజెన్సీల ద్వారా దర్యాప్తును వేగవంతం చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. ఈ వ్యాజ్యాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. తాజా నివేదిక ప్రకారం చట్టసభ్యులపై మొత్తం 4984 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. కేసులను సిబిఐ తదితర ఏజెన్సీల ద్వారా దర్యాప్తును వేగవంతం చేయాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2022లో తన తొలి ప్రయోగాన్ని ఫిబ్రవరి 14న చేపట్టనుంది. భూ పరిశీలన ఉపగ్రహం EOS-04ను PSLV C-52 ఉపగ్రహ వాహక నౌక ద్వారా నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టనుంది. సోమవారం ఉదయం 5:59 PSLV C-52 నింగిలోకి దూసుకెళ్లనుంది. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు ఇస్రో తెలిపింది. PSLV C-52 బరువు 1710 కిలోలు కాగా ఈ వాహక నౌక ద్వారా మరో 2 చిన్న ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపనున్నారు. వ్యవసాయం, అటవీ, తోటలు, నేలపై తేమ, హైడ్రాలజీ, వరద మ్యాపింగ్కు సంబంధించిన చిత్రాలను ఈ ఉపగ్రహం పంపిస్తుందని ఇస్రో తెలిపింది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఈ ఉపగ్రహం స్పష్టమైన చిత్రాలను అందిస్తుందని ఇస్రో పేర్కొంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.